సంస్థానాధిపతులు, రకరకాల మినీ సంస్థానాలు ఈ దేశం చిన్న భిన్నంగా పరిపాలిస్తున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఒక రాజ్యాంగాన్ని రచించి మొత్తం దేశం అందరికీ ఒకటే రాజ్యాంగం, ఒకే ప్రభుత్వం ఎట్లుండాలి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మానవ హక్కులు ఎట్లుండాలని ఒక రాజ్యాంగాన్ని రచించి దేశానికి దశ దిశ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబా అంబేద్కర్. అదేవిధంగా మన ఆ రోజు అస్పృశ్యత, అంటరానితనము, మనుషులను మనుషులుగా చూడనటువంటి రోజుల్లో బాబాసాహెబ్ మనందరికీ మానవ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కులు కల్పించి మన దేశానికి ఒక గొప్ప అవకాశాలు, మానవ హక్కులు కల్పించినటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అడుగుదాడల్లో మనం పరిపాలిస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం, మనం ఆయన అడుగుదాడల్లో పోరాడి సమాజంలో మార్పు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా ఆయన అడుగుదాడల్లో మనం ఈ జాతికి ఎస్సీ ఎస్టీ బీసీలకు మహేష్ బాగా సేవ చేస్తున్నాడు. ఆయన బృందం బాగా కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా చదివేటప్పుడు నేను ఈ 5వ సంవత్సరాలు లీడర్ నైన్ అంటే హాస్టల్లో చదివినందుకు లీడర్ అయినా, ఈరోజు ఎంపీనైనా ఈ రాష్ట్రానికి పెద్ద లీడర్ అయినట్టే ఈ హాస్టల్ ఉన్నందుకు లీడర్ అయినా. మీ అందరూ కూడా ఈ హాస్టల్ జీవితాన్ని, ఈ విద్యార్థి జీవితాన్ని నాయకత్వం పెంచుకొని సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చే లీడర్గా మీరు తయారు కావాలి. ఈరోజు దేశంలో ఎక్కడైనటువంటి మార్పును అంబేద్కర్ అడుగుజాడలో ఈ రాష్ట్రం ప్రభుత్వం తీసుకొచ్చినాం. మీరు చూడండి, మనం పోరాడి 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 హాస్టళ్ళు తీసుకున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 6,000 హాస్టల్లో 6 లక్షల మంది విద్యార్థులు 3వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్నారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు పెట్టించుకున్నాం. గురుకులాల్లో నాణ్యమైన విద్య ఉండాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి 1982 పోరాడి అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి తోటి డైరెక్టరేట్ ను అలవట్టి ఈ గురుకులాల శిక్షణ తెచ్చాం. ఇప్పటికీ దేశంలో ఎక్కడ కూడా గురుకులాల విధానం లేదు. ఇది మనం పోరాడి పెట్టించుకున్నాం. ఈ విధంగా గురుకులాలు పెట్టాక ఇప్పుడు 1500 పోయినాయి. ఆ రోజు 46 స్టార్ట్ అయినాయి, ఈ రోజు 1500 పోయినాయి. 8 లక్షల మంది చదువుకుంటున్నారు. ఇందులో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రకరకాల ఉన్నత విద్య సంబంధించి కలెక్టర్ రాయండు, డాక్టర్ రాయండు, ఇంజనీర్ రాయండు, ఎమ్మెల్యే రాయండు, ఏమీ కాకపోతే ఇట్లా లీడర్ రాయండు. కాబట్టి గురుకులాల యొక్క ప్రభావం సమాజంలో చాలా ఉందని చెప్పి మనం అందరం పోరాటానికే ఈ మార్పు వచ్చింది. హాస్టల్ పెట్టించుకున్నాం, గురుకులాలు పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, స్కాలర్షిప్ పెట్టించుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ రోడ్లు వేసే దగ్గర, అపార్ట్మెంట్ గట్ట దగ్గర 2 ఏళ్ల దాకా ఎవరుండే మన తెలుగు వాళ్ళే ఉండి, పాలమూరు, రంగారెడ్డి, మెదక్, ప్రకాశం, శ్రీకాకుళం లేబర్ అంతా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి ఎవరున్నారు, పాలమూరు లేరు, ప్రకాశంలో లేరు, మెదక్లో లేబర్ లేరు. ఎక్కడ ఉన్నారు? బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వచ్చి పనిచేస్తున్నారు. మీరు వేసి చూడండి అక్కడ ఉన్న లేబర్ ఎవరు. అంతేకాదు ఊర్లో కూడా లేబర్ దొరకకపోతే అక్కడికి వచ్చిన లేబర్ వరినారు చేస్తున్నారు. ఏ లాడ్లకో, ఏ హోటల్కో, ఏ షాపుకో లేబర్ ఎవరున్నారు? పనిచేస్తున్నారు. ఆ వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళంతా చదువుకుంటున్నారు. ఇది మన మహేష్, మన బృందం, రాజేందర్, సదానందం వీళ్ళందరం మేము పోరాటం చేసి అసెంబ్లీ వరవత్యం, సచివాలయాన్ని వరవత్యం, చాలా రాష్ట్రాలు 2008 దాకా పెట్టలేదు. కొట్లాడి 2006 నుంచి 2008 వరకు కొట్లాడితే
దశల వారీగా బీసీ హాస్టళ్లు, ఎస్సీ కాలేజ్ హాస్టళ్లు పెట్టారు. అప్పటి వరకు స్కూల్ హాస్టళ్లు మాత్రమే ఉండేవి, గురుకులాలు మాత్రమే పెట్టుకున్నాం. కాలేజ్ హాస్టల్ పెడితే పిల్లలు ఉద్యమాలు చేస్తారు, మొత్తం టెర్రరిస్ట్ అవుతారు, మంత్రాలు కొడతారు, ఎమ్మెల్యేలు కొడతారు, పెద్ద గొడవలు అవుతాయి అని చెప్పి కాలేజ్ హాస్టల్ పెట్టకపోతే నేను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి నచ్చజెప్పి కాలేజ్ హాస్టల్ పెట్టాను. ఈరోజు బీసీలకు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి దాదాపు 700 హాస్టళ్లు, ఎస్సీలకు 500 హాస్టళ్లు, 2 తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం అందరం చదువుతున్నాం. ఒక 20 ఏళ్ల కింద కాలేజ్ హాస్టల్ ఉండేది. కాబట్టి మన ఇన్ని హాస్టల్ కట్టింది ప్రభుత్వం, మనం కొట్లాడి పెట్టించుకున్నాము. సొంత బిల్డింగ్లు కడుతున్నారు, సొంత బిల్డింగ్ ఒక్కడన్నా కడుతున్నారు, దుర్మార్గులు. కలెక్టరేట్లు కడుతున్నారు, పాయికాన్లు కడుతున్నారు, రోడ్ల మీద ఫ్లైఓవర్లు కడుతున్నారు. మన పిల్లలకు మంచి బిల్డింగ్లు కట్టి ఒక్కొక్క రూమ్ లో 5 మందికి 5 మంచాలు వేసి దోమతాలు వేసి చదువుకుంటే మీ పిల్లలందరూ ఆఫీసర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద గ్రూప్ అని ఆఫీసర్లు అవుతారని భయంతో బిల్డింగ్లు కట్టకుండా ఒక్కొక్క రూమ్ లో 5 నుంచి 5 మంది ఉండవలసిన రూమ్ లో 20 మంది నుంచి 30 మందిని అందరి దగ్గర కొట్టాడు, గొర్రె మంది కొట్టాడు. ఇదేనా ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డికి ఇప్పుడు వేదిక మీద సవాల్ చేస్తున్నా, మీరు వెంటనే స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు వెళ్తే సరిపోయాయి. లేకపోతే ప్రజాభవన్ ఉంది కదా, ఎవరు ప్రజాభవన్ ముఖ్యమంత్రి ఉండేది, దాన్ని హాస్టల్ పిల్లలందరినీ కూడా వేపిస్తా. మేము నిలబడితే మార్కేది తప్పనిసరి. మీకొక్కరికేమో పెద్ద పెద్ద బంగ్లాలు, మా 200 పిల్లలుంటే ఒకటే బిల్డింగ్ లా గొర్రెలు కొడతావా? ఇదేనా మీ ఇళ్ళకి వెళ్ళి వెళ్తున్నారా? మా బడ్జెట్ అంతా ఈ రాష్ట్రం ఎట్లా తయారైందంటే మొత్తం అవినీతిమయమైంది. మొత్తం భూ కబ్జాలు గత ప్రభుత్వాలు భూ కబ్జా చేసినాయి, ఈ ప్రభుత్వం భూ కబ్జాలు చేసింది. సస్తే ప్రజలకు వందల్లో పోవడానికి కూడా జాయ లేకుండా మొత్తం లీడర్లు మింగుతున్నారు భూములను. ఇంతవరకేమో మిఠాయిలు మింగిండ్రు, తాగిండ్రు, డ్రింక్ చేసిండ్రు అని ఇంటుండేవి. ఇప్పుడు భూములు మింగుతున్నారని వార్తలు వస్తున్నాయి. అది దీని మీద, ఈ అవినీతి మీద ప్రజలు తిరుగుబాటు చేయకపోతే తప్పనిసరి భారీ మూల్యం చెల్లించుకుంటారు. భావి తరాలకు ఏం మిగలదని కూడా హాస్టల్ ప్లేస్ దొరికాయి, దేవి కూడా ప్లేస్ దొరికాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా సవాల్ చేస్తున్నా. భూములను లీడర్లు 100 ఎకరాలు కబ్జాలు పెడుతున్నారు, నాయకులు మా హాస్టళ్లకు జాగలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మొత్తం నాయకుడు గత 15-14 ఏళ్ల నుంచి జరిగిన అవినీతి మీద తొందరలో ప్రధానమంత్రిని కలిసి ఈ అవినీతి మీద విచారణ జరపాలి. భూ కబ్జాలు, భూ దందాల మీద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, అది మంచి పోస్టు. ఐఏఎస్ అంటే నిజాధిపతులు. కానీ ఈరోజు ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు 1000 కోట్లకు పోయారు. వాళ్ళు ఒక 4-5 మంది మంత్రులు లక్షల కోట్లకు పోయారు. మొత్తం అవినీతితో కూరుకుపోయింది. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలని తొందరలో ప్రధానమంత్రి దగ్గరికి పోతా. మా హాస్టల్ కట్టమంటే డబ్బులు లేవు, సరే హాస్టల్ కట్టమంటే ప్లేసులు ఇవ్వరు. కానీ దొంగలు దోపిడీ ప్రభుత్వాలు దోచుకుంటున్నారు, ఒకటే దోచుకుంటారు. దీని మీద విద్యార్థులు మనమందరం తిరుగుబాటు చేయకపోతే భవిష్యత్తు ఉండదని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నా. మీ అందరికి 2 ఏళ్ల కింద అమ్మాయిలకు అబ్బాయిలకు పాకెట్ మనీ నెలకు 500 ఇవ్వాలని స్కీమ్ పెట్టినా. ఇస్తున్నారా? ఆఫీసర్లను మంత్రులను నిలదీసి వెంటనే బకాయిలతో సహా తిప్పిస్తానని చెప్పి మీ అందరికి మన డబ్బంతా వీధిలో బకాయిలు ఇవ్వరు, పాకెట్ మనీ ఇవ్వరు, దోపిడీ చేస్తున్నారు. పట్ట పైలే దొంగ వెనకడికి దొంగలు ఉంటారు. దొంగలను నిజాం సర్కార్
ఎందుకంటే రాజుల పీరియడ్లోనే దొంగలు పడ్డ రూల్ అంటుంది. ఇప్పుడు దొంగలు రాజకీయ నాయకులు దొంగలు లేకపోతే, కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. విద్యార్థుల మీద, యువకుల మీద ఉండే మీరందరూ తిరుగుబాటు చేయడానికి, ఉద్యమించడానికి తయారు కావాలని, మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దోపిడీ జరుగుతుంది, ఈ దోపిడీని నిర్మూలించడానికి మనకు జాబులు ఇస్తలేరు. దాదాపు 2 లక్షల జాబులు ఉన్నాయి, జాబులు ఇవ్వడం లేదు, బిల్డింగ్లు కట్టడం లేదు, ఫీజులు 10,000 కోట్ల బకాయిలు వేసుకుపోయారు, ఇవ్వమంటే ఇస్తలేరు. ఆ స్కీమ్ ఎత్తేస్తే వార్నింగ్ ఇచ్చాం బిడ్డ. ఆ స్కీమ్ జోలికి వస్తే మంత్రులను, ఎమ్మెల్యేలను లోపల స్థానాలు వేస్తామని చెప్పిన. ఇప్పుడు కూడా ఈ వేదిక సవాల్ చేస్తున్నా, ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే మంత్రులను, ఎమ్మెల్యేలను ఎవరిని కూడా రాష్ట్రంలో తిరగనీయం అని హెచ్చరిస్తున్నా. కాబట్టి మన హక్కుల కోసం జరిగే ప్రతి పోరాటంలో మీరు అందరూ రావాలి. ఈ సౌండ్ కు ఈ స్పీచ్ మీకు ఇప్పిస్తారు. మళ్ళీ ఒక రోజు మంచి స్పీచ్ ఇచ్చి మీరు ఎట్లా చదువుకోవాలి, ఏ విధంగా మార్పు వస్తాయి. చాలా మంది వచ్చినప్పుడు అన్నారు, అన్న చిన్నప్పుడే అన్ని గోల్డ్ మెడల్, కాలేజ్ ఫస్ట్ కాదు స్టేట్ ఫస్ట్ వచ్చిన, ఎస్ఎస్సీలా, ఇంటర్లా, డిగ్రీలో గోల్డ్ మెడల్, ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్, ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్, ఎంఏలో గోల్డ్ మెడల్ ఎట్లా వచ్చినాయి అంటే చదివితేనే వస్తాయి. కాబట్టి ఎట్లా చదవాలి, ఎట్లా రాయాలి అనేది మళ్ళీ ఒక రోజు మీటింగ్ పెట్టి మీకు చెప్తా. మీకు ఆ టెక్నిక్ చెప్తే మీకు కూడా మార్పు వస్తాయి. అదేవిధంగా బ్యాంక్ ఆఫీసర్, గ్రూప్ 1, గ్రూప్ 2 జాబులు కూడా వచ్చినాయి. అవి ఎట్లా వచ్చినాయి అన్న బెదిరించి తెచ్చిన మార్పులు లేదు, చదివితేనే వస్తాయి. ఎట్లా చదవాలి అనేది మళ్ళీ ఒక మీటింగ్ లో మీ అందరికి చెప్తా. ఈ సౌండ్ తోటి ఉపన్యాసం సరిగ్గా వినిపించదు. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోవాలి, పెద్ద పెద్ద ఆఫీసర్ కావాలి. అదే కాళ్ళల్లో మీరు ఇంటికి పోతే మీ అమ్మ నాన్న మీ కాళ్ళల్లో ఎక్కి తిరగాలి. ఆ దశకు మీరు అందరూ ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉత్సవాలు